తిరుమలలో స్వామివారి మూలవిరాటు కన్నులు కప్పేసేలాగా పెద్ద నామం పెట్టేస్తారు. మరి ఆయన కన్నులు దర్శించుకోవాలంటే ఎలాగా అంటే గురువారం రాత్రి పూలంగి సేవ అని జరుగుతుంది. అదయ్యాక నామానికి సడలింపు చేసి చిన్నది చేస్తారు. అందువల్ల శుక్రవారం నాడు అభిషేకం కాని ఆ తర్వాత దర్శనం కాని దొరికితే అప్పుడు మనం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. ఎందుకిలా చేశారు అంటే రామానుజుల వారి కాలంలో ఈ మూర్తి శివుడని, అమ్మవారని, కుమారస్వామి అని, బుద్ధుడని ఇలాంటి చాలా వాదనలు వస్తే ఆయన పురాణాల ఆధారంగా అది విష్ణుమూర్తి అని నిరూపించి భవిష్యత్తులో ఇలాంటి సందేహం రాకుండా 3 కట్టుదిట్టాలు చేశారు. మొట్టమొదటిది పెద్ద నామం పెట్టాలి. అభిషేక సమయంలో తప్ప సడలించకూడదు. రెండవది స్వామివారి మూల విరాట్కి శంఖచక్రాలు లేవు. పైన ఆభరణాల కింద పెట్టాలి. ఎప్పుడూ వాటిని తీయకూడదు. ఇంక మూడవది స్వామి వక్షస్థలంలో ఇరువైపులా అమ్మవారి మూర్తులు పెట్టాలి. ఈ 3 నియమాలు రామానుజులవారు ఆదేశించారు.